వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాస్పై మండిపడ్డారు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో నీచ సంస్కృతికి తెరలేపారన్నారు. ఒక పబ్లిక్ ఛానల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లెక్కలేనితనం అంటూ మండిపడ్డారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాస్తామన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ కామెంట్స్ చేశారన్నారు. కనీసం ఆ మేనేజ్మెంట్ క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. ప్రభుత్వం వారికి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన మగతనం చూపించుకోవడానికి ఆడది కావాలి, చేతగానితనం కప్పిపుచ్చుకోవటానికి ఆడది కావాలి. అలాగే రాజకీయంగా ఒకరి మీద ఒక ద్వేషం ఉంటేనో, ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని, అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం తప్పు చేశారు? వాళ్ళు ఇళ్లలో కూర్చుని ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో, ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరచడం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఇది జరుగుతుందంటే, ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే, ఎందుకంటే గత 5 ఏళ్లలో శిక్ష పడలేదు వాళ్ళకి, ఎవరు కూడా శిక్ష పడలేదు. ఇష్టం వచ్చినట్టు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. సో భయం లేదు, మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో, లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? లేకపోతే మన మీడియా, అనుకూల మీడియా ఉందో, ఒక ఛానల్ ఉందో, మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటే తప్పు. అది ఫ్యాక్ట్స్తో మాట్లాడాలి. మేము ఈ 2 రోజులు వర్క్ చేసి కూడా ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాం. ఏదైతే 150 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్నాడు గుంటూరులో, రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడో అది చాలా తప్పు. ఇది ఏపీ సాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి. వీళ్ళకంటే కరెక్ట్గా ఎవరు ఇవ్వరు. ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారనే డేటా చాలా క్లియర్గా ఉంటుంది. ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకొని అది ఎవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేస్తాడా? ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు, ఓవరాల్గా స్టేట్ మెన్షన్ చేశారు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదు యాజ్ అ జర్నలిస్ట్? చదువుకున్న వాళ్ళే కదా. జర్నలిజం ఎంత 4th ఎస్టేట్ అంటారు, ప్రజల్ని కాపాడటానికి, ప్రజల పక్షాన ఉండటానికి నిలబడే మీడియా జర్నలిజం 4th ఎస్టేట్. అలాంటిది మీరు ఒక రాజకీయ కారణాలతో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఒక ప్రాంతాన్ని, మహిళల్ని అవమానపరచడం చాలా తప్పు. మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నాడండి ఎన్జిఓస్ గుంటూరులో రిజిస్టర్ అయ్యి 150 ఉన్నాయి అన్నాడు. ఏపీ సాక్స్ డేటా ప్రకారం ఎక్స్క్లూజివ్గా ఫీమేల్ సెక్స్ వర్కర్స్తో వర్క్ చేసేది 4 ఎన్జిఓస్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 4. అంటే చూడండి, డేటా లేకుండా చాలామంది రిజిస్టర్ చేసుకుంటారు సొసైటీస్, లేకపోతే ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో. దాంట్లో ఒక మోటివ్ వాళ్ళు పెట్టుకుంటారు, కానీ అందరూ ఎవరు ఎక్స్క్లూజివ్గా వర్క్ చేయరు. ఎక్స్క్లూజివ్గా వర్క్ చేసేది కాకుండా ఇంకో మొత్తం కలిపి 6 ఉన్నారు అంతే టోటల్ ఎన్జిఓస్. ఈ నంబర్ ఎక్కడ? వాళ్ళు చెప్పిన 150 ఎక్కడ? కనీసం 10% కూడా లేదే, 1% కూడా ఎలా మాట్లాడతారు అసలు? అది ఎంత అవమానకరం! లెక్కలేనితనం, బేసికలీ లెక్కలేనితనం. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే లెక్కలేనితనం. ఆడవాళ్ళు ఏం పాపం చేశారండి? అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం, త్యాగం చేశారు. అది త్యాగం అనే అంటాం మేమందరం. త్యాగం చేశారు. త్యాగం చేసినందుకు గత 5 ఏళ్లలో రోడ్లు ఎక్కారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు,
అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు, కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. సరే ప్రభుత్వాలు మారినాయి, అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనకూడని మాటలు, ఎవరం కూడా ఎప్పుడు వాడని మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కేలాగా, కన్నీళ్ళు పెట్టుకునేలాగా, మళ్ళీ మహిళా కమిషన్ కాలు పట్టుకునేలా చేశారు. ఏంటండి ఈ దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళకి? ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది ఆడవాళ్ళని ఏదైనా అనేయటం. సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో సోషల్ మీడియాలో మాట్లాడినా కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి, ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మనందరి మీద బాధ్యత ఉంది. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాస్తాం. ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మాట అంటాయి, రేపు మమ్మల్ని ఎవరు చేయలేరు అనే ధీమా వస్తుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికీ కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు, ఇలాంటి ఇంకో